వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లింగ సమానత్వ సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 131వ స్థానం. లింగ సమానత్వ సూచిలో భారతదేశం 2024లో 129వ ర్యాంకులో ఉండగా 2025లో 2 స్థానాలు దిగజారి 131వ స్థానంలో ఉంది. మొత్తం సమానత్వ స్కోరు 64.1%. ఇది దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాలలో ఒకటిగా నిలిచింది. 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 16వసారి అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఐస్లాండ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఈ నివేదిక లింగ సమానత్వాన్ని 4 కీలక రంగాలలో అంచనా వేస్తుంది. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్యం మరియు మనుగడ, రాజకీయ సాధికారత. లింగ సమానత్వ సూచిలో ఐస్లాండ్ మొదటి స్థానంలో రాగా ఫిన్లాండ్ 2వ స్థానం, నార్వే 3వ స్థానంలో నిలిచాయి. చివరి స్థానం పాకిస్తాన్. 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన సాహిత్య పురస్కారాలలో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసిన ఏ పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు? ఆన్సర్ కబుర్ల దేవత. 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో ప్రసాద్ సూరి రాసిన ఏ పుస్తకానికి యువ సాహిత్య పురస్కారం అందుకున్నారు? మై రావణ. ఈ అవార్డులను 2025 సంవత్సరానికి గాను ప్రకటించబడ్డాయి. సాహిత్య అకాడమీ 24 భాషల్లో బాల సాహిత్య పురస్కారాలను, 23 భాషల్లో యువ సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. బాల సాహిత్య పురస్కారం అందుకున్న డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావూరుకి చెందినవారు. యువ సాహిత్య పురస్కారం అందుకున్న ప్రసాద్ సూరి విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లికి చెందినవారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ కందులలో స్వావలంబన సాధించే దిశగా ఏ కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది? ICPV 25344. కొత్తగా అభివృద్ధి చేయబడిన వంగడం యొక్క ప్రధాన లక్షణం 120 రోజుల్లో పంటకు చేతికి వస్తుంది. ఏడాదికి 3 పంటలు పండే అవకాశం, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడం దీని ప్రత్యేకత. 2024 టెలికాం గణాంకాల ప్రకారం ప్రస్తుతానికి భారతదేశంలో ఎంతమందికి మొబైల్ టెలిఫోన్ సౌకర్యం ఉంది? 119.80 కోట్లు. 2024 టెలికాం గణాంకాల ప్రకారం మొబైల్ ఫోన్ల వినియోగదారులలో ఎంత శాతం మంది ఇంటర్నెట్ మరియు డేటా వాడుతున్నారు? 68.19%. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించనున్నారు? కంగనా రనౌత్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒకసారి. 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 భారతదేశంలో ఢిల్లీలో జరగనుంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరుగుతాయి. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? జూన్ 12. అంతర్జాతీయ కార్మిక సంస్థ
ILO ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆన్సర్ 2002. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి భారతదేశం తీసుకొచ్చిన చట్టాలు: బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ సవరణ చట్టం 2016, విద్యా హక్కు చట్టం 2009. తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి? ఆపరేషన్ సంకల్ప్. 1964లో ప్రవేశపెట్టిన నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఏ అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది? తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్. హైదరాబాద్లోని ఫినిక్స్ వేదికగా జరిగిన గదర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదిత థామస్, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, కాంతారా ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండ.